హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అరుణ. డే 3 వరాహి నవరాత్రుల్లో నైవేద్యం కింద పులిహోరని సమర్పించవచ్చు. ఈ పులిహోర అనేది చింతపండుతో తయారు చేసిన పులిహోర అండి. చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. అండ్ దేవుడికి నైవేద్యంగా సమర్పించబడే ప్రసాదాలలో ఇది కూడా చాలా ముఖ్యమైనది. ఈ పులిహోర రెసిపీ కోసం ముందుగా కుక్కర్లో 1 కప్పు రైస్ వేసి బాగా వాష్ చేసుకోవాలి. మనం నార్మల్ రైస్కి కుక్ చేసుకునేటప్పుడు వేసే వాటర్ కన్నా పులిహోర కోసం తయారు చేసుకునే రైస్కి కొంచెం తక్కువ వాటరే వేయాలి. సో దీంట్లో మనం 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వరకు వాటర్ తీసుకున్నాను. దీంట్లో పసుపు వేయడం మర్చిపోయాను. మీరైతే 1 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈలోగా మనం పులిహోర కోసం చింతపండు రసాన్ని తయారు చేసుకోవచ్చు. మీడియం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఒక బౌల్లోకి వేసుకోండి. దాంట్లో 1/2 కప్పు వామ్ వాటర్ వేసి చింతపండు రసాన్ని తీసి పక్కన ఉంచుకోవాలి. ఇలా తీసిన చింతపండు రసాన్ని ఒకసారి వడకట్టుకోవాలి అనుకుంటే కట్టుకోవచ్చు. ఎందుకంటే నేను ఇక్కడ వడకట్టుకున్నాను. ఎందుకంటే ఇది మాకు ఇంట్లో పండిన చింతపండు, దానికి ఎక్కువ చెత్త ఇది ఉంటుంది కాబట్టి అందుకని స్ట్రెయిన్ చేసుకొని ఆ చింతపండు రసాన్ని అయితే పక్కన పెట్టుకున్నాను. ఈలోగా మనకి రైస్ కూడా కుక్ అయిపోయింది. ఇక్కడ రైస్ చూపిస్తున్నాను చూడండి, పొడి పొడిగా వచ్చిందో. ఇలా పొడి పొడిగా వస్తేనే మనకి పులిహోరకి కరెక్ట్గా సరిపోతుందండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉడికించిన రైస్ని మనం ఇలా వెడల్పాటి ప్లేట్లోకి తీసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసి చల్లారనివ్వాలి. ఈలోగా మనం ఇంకొక ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. ఒక ప్యాన్ తీసుకొని అందులోకి మనం చింతపండు రసాన్ని తీసి పెట్టుకున్నాం కదా, ఆ రసాన్ని వేసి 5 నుంచి 7 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి. నేను ఇందాక పులిహోరలో పసుపు వేసుకోలేదు కాబట్టి ఇక్కడ పసుపు ఎక్కువగానే తీసుకుంటున్నాను. రుచికి సరిపడా సాల్టు, అలాగే 1 టీ స్పూన్ వరకు బెల్లం వేసి సిమ్లో బాగా దగ్గర పడేంత వరకు మరిగించుకోవాలి. ఇలా కొంచెం దగ్గర పడాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్లో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు నువ్వుల నూనె కానీ పల్లీల నూనె కానీ వేసి కాస్త వేడయ్యాక ఇప్పుడు అందులోకి 1 టీ స్పూన్ వరకు ఆవాలు, 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు, 1 టీ స్పూన్ వరకు మినప్పప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన వీటిలోకి 3 నుంచి 4 ఎండుమిరపకాయలు, 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోండి. లేదు అంటే మీ స్పైసీకి తగ్గట్టు మీరు వేసుకోండి. అలాగే కొన్ని కరివేపాకులు కూడా వేసి 1/2 టీ స్పూన్ ఇంగు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వీటిల్లో మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న చింతపండు పేస్ట్ని కూడా వేసి 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా, కుక్ చేసుకున్న తర్వాత ఆయిల్ నుంచి చింతపండు పేస్ట్ అనేది సెపరేట్ అయిపోయింది. ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇవన్నీ కొంచెం చల్లారాక రైస్లో వేసి సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని స్లోగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి ఒక 20 నుండి 30 నిమిషాలు అలా పక్కన ఉంచితే ఫ్లవర్స్ అన్నీ అబ్జర్వ్ అయ్యి మంచి టేస్ట్ అనేది ఉంటుంది. ఇదండి చింతపండు పులిహోర. చాలా ఈజీగా రెడీ చేసేసుకున్నాం కదా. నైవేద్యం కింద పులిహోర చేయాలి అంటే అది ఓన్లీ చింతపండు పులిహోర మాత్రమే చేయాలి. నిమ్మకాయ పులిహోర అంతగా నైవేద్యం కింద పెట్టారు కాబట్టి ఇలా తయారు చేసిన ఈ చింతపండు పులిహోరని ఒక బనానా లీఫ్లో కానీ ఏదైనా మంచిగా క్లీన్ చేసుకున్న ప్లేట్లో కానీ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించేయడమే. ఇంతేనండి. పులిహోర అనేది తెలుగు సాంప్రదాయ వంటకాలలో ఒక ముద్దుబిడ్డ లాంటి వంటకం కదా. రుచి కూడా కొంచెం పులుపుల్లగా తీపిగా ఉంటుంది. అలాంటి మంచి పులిహోర వంటకంని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.